ఆంధ్రప్రదేశ్లో ప్రతీకార రాజకీయాలు కనిపిస్తున్నాయి. వైసీపీ పార్టీ హయాంలో టీడీపీ నేతలను వెంటాడి వేధించారు. చివరకు మాజీ సీఎం చంద్రబాబును సైతం జైల్లో పెట్టగలిగారు. అసలు ఆధారాలు లేని కేసు పట్టుకుని 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. మాటలతో దాడి చేసి వైసీపీ పార్టీ నేతలను సైతం ఉన్నారు. వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారులు కటకటాల పాలయ్యారు. చివరకు వైసీపీ అధినేత జగన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నెక్స్ట్ అరెస్ట్ ఆయనదే అంటూ టాక్ వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ కూడా ధైర్యం కూడా తీసుకుని ప్రకటనలు చేస్తున్నారు. పార్టీని రక్షించుకోవడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతీకార రాజకీయాలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైసీపీ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది. దాని నుంచి బయటపడేందుకే ఆ పార్టీ ఏడాది కాలం పట్టింది. అయితే వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మరోవైపు పార్టీ కీలక నేతలు గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి నేతలు సైతం తమ దారి తాము చూసుకున్నారు. ఆ పార్టీకి కష్టమన్న రోజుల్లో పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఓటమి తట్టుకుని ఆయన నిలబడ్డారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం దూకుడు మీదుంది. రకరకాల కేసుల్లో వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో వైసీపీ పార్టీని కుదిపేస్తోంది. అప్పటి వైసీపీ కీలక నేతలు, అధికారులు పెద్ద ఎత్తున అరెస్ట్ అవుతున్నారు. ఇది తదుపరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో బెంగళూరులో జగన్ న్యాయ నిపుణులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలతో సమావేశాలవుతున్నారు. ఈ క్రమంలో వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కొడతానంటే కొట్టమనండి, మీరే పుస్తకంలో అయినా సరే వారి పేర్లు రాసుకోండి. ఆ అన్యాయం చేసిన వారిని సినిమా చూపిస్తాం, రిటైర్ అయినా లాక్కొస్తాం, దేశం విడిచి వెళ్లినా తిరిగి రప్పిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జగన్ కామెంట్స్ చూస్తే ఆయన పూర్తి ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో ధైర్యం కల్పించకపోతే నేతలు పెద్ద ఎత్తున బయటకు వెళ్తారని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీని దారుణంగా దెబ్బతీసింది. ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం శ్రేణుల్లో లేదు. అందుకే జగన్ రెడ్డి ఈ ధైర్యవచనాలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జగన్ ఓటమి నుంచి బయటపడి పార్టీని విజయపథంలో తెప్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.